అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్కు మరియు ఇతర 28 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందండి. ఈ అప్లికేషన్ల స్వీకరణ ఎప్పటి నుంచి ఉండబోతోందో మనం చూద్దాము. అలాగే దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి, కొత్త విధి విధానాలను ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఆ విధి విధానాలు ఏంటి, అలాగే ఈరోజు పెన్షన్ పంపిణీ, ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ మొదలు కాబోతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూసేద్దాము. అలాగే స్పౌస్ పెన్షన్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వెలువడిందండి. స్పౌస్ పెన్షన్కి సంబంధించిన అప్డేట్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి మోదీ గారు అయితే ప్రారంభోత్సవం చేస్తున్నారండి. ఆగస్టు 1వ తేదీన ఈ ప్రారంభోత్సవం అయితే ఉండబోతోంది. దీనికోసం 6 జిల్లాలకు పెన్షన్లను ఈ రోజు నుంచే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఆ 6 జిల్లాలు ఏంటి అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం. ఈ 6 జిల్లాల్లో ఈ రోజు నుంచి పెన్షన్లను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంటింటికి వచ్చి సచివాలయ ఉద్యోగులు పెన్షన్లను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 6 జిల్లాల్లో కాకుండా మిగిలిన జిల్లాల్లో యథావిధిగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈ 6 జిల్లాల్లో మాత్రం 30వ తేదీ అంటే ఈరోజు, రేపు పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. దీన్ని పెన్షన్దారులు గుర్తించి ఈ 6 జిల్లాల్లో ఉన్న వాళ్ళు మాత్రం పెన్షన్ను ఖచ్చితంగా 30వ తేదీ అంటే ఈ రోజు నుంచే తీసుకోండి. ఇప్పటికే పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభం అయి ఉంటుంది. ఇంకా ఎవరైనా ఈ విషయం తెలియకుండా ఉన్నట్టయితే పెన్షన్ అయితే తీసుకోవడం చెప్పకుండా చేయండి. ఇక ఎవరైతే మిగిలిన జిల్లాలకు చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు 1వ తేదీ యథావిధిగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక 2వ తేదీ సెలవు కావడంతో ఎవరైనా మిగిలిపోయి ఉన్నట్టయితే 3వ తేదీ అయితే పెన్షన్లను అందజేయడం జరుగుతుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే 50 సంవత్సరాల పెన్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. విధి విధానాలను రూపొందిస్తున్నామని అయితే చెప్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాత్రం పెన్షన్లకు 50 సంవత్సరాల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ 50 సంవత్సరాల పెన్షన్ను పొందాలి అంటే కొన్ని అర్హత ప్రమాణాలను అయితే చెప్పడం జరిగింది. అవేంటి అంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి అయితే చెంది ఉండాలి, ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే మీరు 50 సంవత్సరాల పెన్షన్కి అప్లై చేయొచ్చు. అయితే 50 సంవత్సరాల పెన్షన్ ఇంట్లో కేవలం ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో 2 వ్యక్తులకి 50 సంవత్సరాలు నిండి ఉంటే అటువంటి సందర్భంలో కేవలం ఒకరికి మాత్రమే ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్లో ఎవరైతే అర్హత పొందుతారో వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్లను అయితే అందజేయడం జరుగుతుంది. ఇక మిగిలిన 28 కేటగిరీలకు కూడా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ చేపట్టనున్నారంటే ఆగస్టు నెల 2వ వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనున్నారండి. ఆగస్టు నెల 2వ వారంలో అప్లికేషన్లు చేసుకొని వాటిని ప్రాసెస్ చేసి సెప్టెంబర్ నెలలో 1వ తేదీనే పెన్షన్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని గురించి ఇంకా జీవో అయితే వెలువడలేదు. ఖచ్చితంగా జీవో అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. ఇంకొక వారం రోజుల్లో ఈ జీవో అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. ఇక స్పౌస్ పెన్షన్ల విషయానికి వచ్చినట్టయితే ప్రతి నెల స్పౌస్ పెన్షన్లు అందిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ నెల కూడా స్పౌస్ పెన్షన్లు అందిస్తోంది. ఎవరైతే పెన్షన్ పొందుతూ భర్త చనిపోతాడో అటువంటి మహిళలకు భర్త యొక్క పెన్షన్ను ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీన్నే స్పౌస్ పెన్షన్ అంటారు. ఈ స్పౌస్ పెన్షన్లు ప్రతి నెల అందిస్తోంది. ఈ నెల కూడా ప్రభుత్వం స్పౌస్ పెన్షన్లు అందిస్తామని చెప్పేసి ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందండి. ఇక
పెన్షన్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము. 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, అలాగే 6 నెలల కరెంటు బిల్ యొక్క సరాసరి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని కేటగిరీలకు కూడా ఈ డాక్యుమెంట్సే సబ్మిట్ చేయాలి. అయితే ఎక్స్ట్రాగా వితంతు పెన్షన్కు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, చేతి వృత్తుల వారి పెన్షన్కు వారి యొక్క వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు, ఒంటరి మహిళా పెన్షన్కు మహిళ ఒంటరిగా జీవిస్తున్నట్టుగా డైవర్స్ సర్టిఫికేటు, అలాగే దివ్యాంగ సోదరులు సదరం సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంగవైకల్యం 40% నుంచి 85% మధ్య ఉన్న వాళ్ళకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 85% నుంచి 100% అంగవైకల్యం ఉన్న వాళ్ళకు, అలాగే మంచానికే పరిమితం అయ్యుండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్ల కోసం 27,719 కోట్ల రూపాయల బడ్జెట్ను డబ్బులు అయితే కేటాయించడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఈ పెన్షన్లకు అర్హత ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం ప్రభుత్వం ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేసిందండి. ఆ వెబ్సైట్ ఏంటి అంటే, మీరు గూగుల్ ఓపెన్ చేసి ఏపీ స్కీమ్స్ ఎలిజిబిలిటీ చెక్ అని కొట్టినట్టయితే గూగుల్లో మీకు ఫస్ట్ వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసినట్టయితే మీ ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నంబర్ ఇచ్చేయండి. అలాగే మీ జనరల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. జనరల్ కేటగిరీ తర్వాత 2026-27 సంవత్సరం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొట్టినట్టయితే మీ ఆధార్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీరు ప్రత్యేక స్క్రీన్లోకి వెళ్తారు. ఈ స్క్రీన్లో 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మీకు అర్హత ఉందా లేదా అని అయితే ప్రభుత్వం మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. మొదటగా ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయల లోపు ఉండాలి. అలాగే ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుంటారో వాళ్ళకి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ భూమి ఉండాలి, 3 ఎకరాల మాగాని కన్నా తక్కువ ఉండాలి, 7 ఎకరాల మెట్ట కన్నా 10 ఎకరాల మెట్ట కన్నా తక్కువ ఉండాలి. అలాగే ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. అలాగే మీరు ఇంట్లో కరెంటు బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. ఈ అర్హతలన్నీ వెరిఫైగా చేసుకొని సాటిస్ఫైడ్గా ఉన్నట్టయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా పెన్షన్ రావడం జరుగుతుంది. వీటిలో ఏవి అన్సాటిస్ఫైడ్గా ఉన్నా కూడా మీకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి రావు. కాబట్టి దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. మీకు అర్హత ఉన్నట్టయితే మీకు తెలిసిపోతుంది అక్కడే. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. పెన్షన్లు ఈ 6 జిల్లాల్లో ముందుగానే రిలీజ్ చేయడం జరుగుతుంది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. ఇక మిగిలిన వాళ్ళకు మాత్రం ఆగస్టు 1వ తేదీన అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.